వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. దిస్ ఇస్ కార్తిక్. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడులు చేస్తున్నా పోలీసులు స్పందించడం లేదని మాజీ మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని మండిపడ్డారు. దాడులపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పారు. టీడీపీ జనసేన దాడిలో గాయపడ్డ కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కాపాడుకుంటామని హామీ ఇచ్చారు కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే ఫిజికల్గా వ్యక్తుల మీద దాడులు చేయటం, కాళ్ళు ఇరక్కొడతాం, చేతులు ఇరక్కొడతాం, తల్ల బాగలు కొడతాం. ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురజాల నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై టీడీపీ శ్రేణులు చేస్తున్న దాడులను పోలీసులు తక్షణమే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు కాసు మహేష్ రెడ్డి. దాచేపల్లి గురజాల మున్సిపాలిటీ చేయటం, మెడికల్ కాలేజ్ తీసుకురావటం, అనేక వాటర్ స్కీమ్స్ శాంక్షన్ చేయించడం, బైపాస్ రోడ్డు పూర్తి చేయటం, రోడ్డు వెడల్పు చేయటం, పిడుగురాళ్లలో గురజాల దాచేపల్లి హైవే నిర్మించటం, దాదాపు 20-30 వేల మందికి సొంత ఇళ్లు లేని వాళ్ళకి పట్టాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా శాశ్వతంగా మిగిలిపోయే పనులు. ఇవన్నీ చేయగలిగినందుకు తృప్తిగా ఉంది. సరే, రాజకీయాలు అంటారా, గెలుపు ఓటములు సర్వసాధారణం. గతంలో జరిగింది, ఈ రోజు జరుగుతుంది. గెలిచినప్పుడు వెర్రవేయటం, ఓడిపోయినప్పుడు కుంగిపోవటం ఈ రోజు నేను నేర్చుకుంది కాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉండాలి, ఒకే రకంగా ప్రజలతో మమేకం అవ్వాలి. నిరంతరం తాను రాజమహేంద్రవరం అభివృద్ధి కోసమే కృషి చేశానని, ప్రజల నుంచి ఎందుకు ఇలాంటి తీర్పు వచ్చిందో అర్థం కావడం లేదన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. సొంత వ్యాపారాలను కూడా పక్కకు పెట్టి ప్రజాసేవకే అంకితమయ్యానని అన్నారు. రాష్ట్రంలో కూడా గడప గడపకు తిరిగి ప్రచారం చేసినా తమకు ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదని, ఫలితాలు మాత్రం చాలా భిన్నంగా వచ్చాయన్నారు భరత్. ప్రజలు రిసీవ్ చేసుకునే విధానము ఇవాళన్న రోజుకి కూడా అంతు చిక్కటంలే. నా సొంత కుటుంబంలా భావించాను నా రాజమహేంద్రవరం ప్రజల్ని. ఇవాళ వ్యాపారాలు పక్కన పెట్టి ఇవాళ ప్రజలకే నా జీవితం అంకితం అన్న విధంగా గడిచిన 5 సంవత్సరాల్లో పర్సనల్ లైఫ్ని పక్కన పెట్టాం. ఇవాళ రాజమండ్రికి ఈ రకమైన ఈ తరహా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక తాపత్రయంతో పనిచేసాం. ఎందుచేతన ఈ రకమైన ఓటింగ్ ప్యాటర్న్ జరిగిందనేది కూడా అంతు చిక్కటంలా. తిరుపతి జిల్లా చంద్రగిరిని గత 5 ఏళ్లలో 980 కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేశామన్నారు చెవిరెత్తి మోహన్ రెడ్డి. ప్రజా తీర్పును శిరసా వహిస్తామని, గెలుపు ఓటమి వచ్చినా ఒకేలా ఉన్నామన్నారు. చిన్న వయసులో తుడా చైర్మన్ ఇచ్చిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ అఫీషియో సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లుగా తెలిపారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ప్రజలు కూడా మా కుటుంబ సభ్యులు, మేము వేరే కాదు, ప్రజలు వేరే కాదని చెప్పి నాన్నగారు ఎప్పుడూ ఒకటే మాట చెప్తా ఉంటారు. ఆ మాట కోసం గత 5 ఏళ్ళు ప్రజల కోసం నిరంతరం కష్టపడడం జరిగింది. అంతకన్నా ముఖ్యంగా అభివృద్ధిలో చంద్రగిరి ఒక రోల్ మోడల్గా ఉండాలని చెప్పి ఒకే ఒక ఆలోచనతో కాన్స్టిట్యున్సీలో సుమారు 980 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ ఊరికి వెళ్ళినా కూడా ఒక 10 మౌలిక సదుపాయాలు తీసుకొని, ఇవన్నీ కూడా ఒక 10 రకాలు తీసుకొని, వాటర్ ప్లాంట్లు కావచ్చు, ఇవన్నీ కూడా సుమారు ప్రతి పంచాయతీలో ప్రతి సెగ్మెంట్లో మనం పెట్టడం జరిగింది. ప్రజలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి. ఓటమికి గల కారణాలు పరిశీలిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ రానున్న ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోందో గమనిస్తున్నామని అన్నారు మేడపాటి షర్మిలారెడ్డి. ఏ రిజల్ట్ అయితే మన జూన్ 4న వచ్చిందో నిజంగా చాలా ఆశ్చర్యానికి గురైంది. డబ్బులు కూడా మరి జగనన్న మహిళల అకౌంట్లో వేసి, ఎందుకంటే ఒక మహిళ బాగుంటే కుటుంబం బాగుంటుందని నమ్మి పాలిటిక్స్కి ఒక కొత్త డెఫినేషన్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున ఇటువంటి రిజల్ట్ రావడం నిజంగా
మేము అందరం కూడా విశ్లేషించుకుంటే కూడా మాకు అసలు ఏం జరిగిందన్నది మాకు అంతుపట్టట్లేదు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో వర్గపోరు భగ్గుమంది. ఎస్ఆర్పురం మండలంలో ఆ పార్టీలో వర్గ విభేదాలు పడుచుపై ఎస్ఆర్పురం టీడీపీ నాయకుడు రాజశేఖర్ నాయుడు ఇంటిపై జీడీ నెల్లూరు నియోజకవర్గ మాజీ కోఆర్డినేటర్ చిట్టిబాబు నాయుడు వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. అర్ధరాత్రి వేళ ఇంటిపై సుమారు 150 మంది మూకుమ్మడిగా దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీచార్జ్ చేయడంతో చిట్టిబాబు నాయుడు వర్గీయులు పరారయ్యారు. రామోజీరావు మృతి పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీ మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ జగన్ ట్వీట్ చేశారు. తెలుగు పత్రికా రంగానికి రామోజీ దశాబ్దాలుగా ఎనలేని సేవలందించారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. త్వరలోనే తెలంగాణ కాంగ్రెస్కు కొత్త పీసీసీ చీఫ్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 27తో పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుండడంతో కొత్త టీం ఏర్పాటు కోసం ఏఐసీసీ కసరత్తు చేస్తోంది. ఇదే అంశంపై ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటు కొత్త కమిటీల ఏర్పాటులో అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే పీసీసీ రేస్లో బీసీ సామాజిక వర్గం నేతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. రేస్లో మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, సురేష్ షెట్కర్ కూడా ఉన్నారు. ఇటు రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ను మంత్రి శ్రీధర్ బాబు సైతం ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ సైతం రేసులో ఉన్నారు. ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్సా విధానాలు చేర్చింది తెలంగాణ ప్రభుత్వం. 1375 పాత చికిత్స విధానాలకు నగదు ప్యాకేజీ పెంచింది. వీటికి 487 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క. ఈ పథకం కింద 2,84 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్లో ఉన్న 98 చికిత్సా విధానాలు ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు 189 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వ అంచనా. తెలంగాణలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మొదలైంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన విడుదల చేశారు. రంగారెడ్డి మినహా మిగతా జిల్లాలకు సంబంధించి ఇవాల్టి నుంచి మొదలవుతుంది. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. వివిధ కేటగిరీలకు చెందిన మొత్తం 18,495 మంది టీచర్లకు పదోన్నతులు లభించనున్నాయి. రంగారెడ్డి జిల్లాలో మినహా మిగతా చోట్ల కోర్టు కేసుల పరిష్కారం కావడంతో అన్ని స్థాయిల ప్రమోషన్లను ఏకకాలంలో చేపట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పార్వతీ బరాజ్ను విచారణ కమిటీ కమిషనర్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ పరిశీలించారు. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ఆయన పర్యటించారు. సిరిపురం వద్ద ఉన్న పార్వతీ బరాజ్ను చంద్రఘోష్ బృందం సందర్శించింది. పార్వతీ బరాజ్పై నుండి కింద భాగాల వరకు చంద్రఘోష్ తనిఖీ చేశారు. అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలోని లోపాల గురించి ఇరిగేషన్ శాఖ అధికారులను వాకబు చేశారు. గతంలోని లోపాలు, ప్రస్తుతం జరుగుతున్న మరమ్మతులకు సంబంధించి సోమవారం వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. బరాజ్ సందర్శనకు ముందు రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చంద్రఘోష్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప మందు కోసం జనం పోటెత్తారు. భారీగా జనం తరలి రావడంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనసంద్రాన్ని తలపించింది. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన బత్తిని కుటుంబం తరతరాలుగా ఇక్కడ చేప మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చేప మందు తీసుకుంటే దమ్ము, దగ్గు, ఆయాసం, ఉబసం, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని ప్రజలు బలంగా విశ్వసిస్తారు. అయితే చేప మందు పంపిణీ సజావుగా సాగుతోంది. చిలుకూరు బాలాజీ ఆలయం శని, ఆదివారాల్లో మూసివేత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఖండించారు. ఆలయం యథావిధిగా తెరిచే ఉంటుందని, ప్రజలు ఈ వార్తను నమ్మొద్దని సూచించారు. భక్తులను గూగుల్ ఇన్ఫో తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. ఆయన చిలుకూరు ఆలయానికి గూగుల్ ఇన్ఫోకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు. కాగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చిలుకూరు ఆలయం శని, ఆదివారం మూసివేత అంటూ చూపిస్తోంది. చాలా మంది భక్తులు అడుగుతున్నారు, ఏం పంతులు గారు శనివారం ఆదివారం క్లోజ్ చూపిస్తుంది కదా, ఫ్రైడే క్లోజ్ చూపిస్తుంది కదా, ఏంటి టెంపుల్ ఏమైనా క్లోజ్ చేశారా అని ఫోన్ చేసి అడుగుతున్నారు. నా నంబర్ కొంతమంది దగ్గర ఉంది, వాలంటీర్స్ వాళ్ళ నంబర్లు కొంతమంది దగ్గర ఉంది. ఇది చాలా మిస్ఇన్ఫర్మేషన్.
చాలామంది ఏంటి వేరే ఊర్ల నుంచి ప్లాన్ చేసి వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా మిస్ఇన్ఫర్మేషన్. ఇది ఏంటి అంటే గూగుల్ని మేము అడిగితే ఎడిట్లో పోయి మీరు ఎడిట్ చేసుకోవాలని చెప్పారు. ఆ సమాచారం తప్పు అయినప్పుడు వెంటనే గూగుల్ స్పందించి తీసేయాలి ఇన్ఫర్మేషన్. చిలుకూరుకి ఎలా రావాలి, ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి దిగాలి, ఆ రూట్ చూపించుకోండి. టెంపుల్ క్లోజ్డా ఓపెనా మీకు ఎందుకు చెప్పండి. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం డిచ్పల్లిలో దారుణ హత్య జరిగింది. మేఘ్యానాయక్ తండాకు చెందిన లకావత్ వెంగళ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. న్యాయం చేయాలంటూ నిందితుడి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు మృతుని బంధువులు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారత ప్రధానమంత్రిగా వరుసగా మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఆదివారం రాత్రి 7:15 రాష్ట్రపతి భవన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. మోదీతో పాటు కొత్త కేబినెట్ కొలువు తీరనుంది. మోదీ పట్టాభిషేకానికి సామాన్యుల నుంచి అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. ఎన్డీఏ కూటమి నాయకులు, విదేశీ నేతలు, ప్రతిపక్ష సభ్యులు, సినీ, క్రీడారంగ ప్రముఖులు, అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలందాయి. 8,000 మందికి పైగా అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పొరుగు దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, మారిషస్, మాల్దీవుల అధినేతలు మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ అఫీఫ్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 13 నుంచి 15 వరకు జరిగే G7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. G7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మోదీని ఆహ్వానించారు. తనను ఆహ్వానించిన మెలోనీకి కృతజ్ఞతలు తెలిపిన మోదీ సమావేశాలకు హాజరవుతానని చెప్పినట్లుగా సమాచారం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత స్థితి, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణ మార్పులు, రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం వంటి అంశాలపై G7 సదస్సులో చర్చించనున్నారు. లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని తీర్మానించింది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. పార్లమెంట్లో అధికార పక్షాన్ని ఎదుర్కొనేందుకు ఆయనే సరైన నాయకుడుగా అభిప్రాయపడింది. ఢిల్లీలో భేటీ అయిన CWC సభ్యులు దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ పేరును ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. During this election, we raised so many issues, burning issues, unemployment, price rise, Agniveer-like issues, women issues, social justice issues. So these issues has to be continued in a greater manner inside the parliament also. Rahul ji is the best person to lead this campaign inside the parliament. This is what the CWC's view. మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి సాధించిన విజయాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అభినందించింది. పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో అధిక సీట్లు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో పార్టీ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు AICC అధ్యక్షుడు ఖర్గే. పార్టీ సామర్థ్యానికి, అంచనాలకు తగినట్లుగా రిజల్ట్స్ రాలేదన్నారు. సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి పట్టున్న రాష్ట్రాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకూడదన్న ఖర్గే అత్యవసరంగా లోపాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బిజు జనతాదళ్లో నవీన్ పట్నాయక్ తర్వాత ఎవరు అనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. తాజాగా వస్తున్న విమర్శలకు నవీన్ పట్నాయక్ ఫుల్ స్టాప్ పెట్టారు. తన రాజకీయ వారసత్వం వీరే అంటూ సంచలన విషయం వెల్లడించారు. తాజా ఓటమి తర్వాత సీఎం పదవికి రాజీనామా చేసిన నవీన్ పట్నాయక్ వారసుడు ఎవరు అనే అంశంపై స్పష్టతనిచ్చారు. VK పాండియన్ బ్యూరోక్రాట్ నుంచి BJD పార్టీలో చేరి విశేష సేవలు అందించారన్నారు. పాండియన్ నా వారసుడు కాదు, ప్రజలే నా వారసుడు అని నిర్ణయిస్తారు అని చెప్పారు నవీన్ పట్నాయక్. I'd like to add that Mr. Pandian has also worked in and helped in health, in education, in sports, and our program of temple restoration. Mr. Pandian joined the party, has not held any post. As you know, he didn't fight in these elections from any constituency. And I've always clearly said
that when they asked me about my successor, I've said clearly that it is not Mr. Pandyan, and I repeat it again, that the people of Odisha will decide my successor. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్ తాజాగా యూటర్న్ తీసుకున్నారు. రాజీనామా విషయంలో తన ఆలోచన మార్చుకున్నట్లుగా చెప్పారు. పారిపోయే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఫడ్నవీస్ రాజీనామా విషయం తెలుసుకున్న అమిత్ షా మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి కొనసాగాలని కోరిన మరుసటి రోజే ఫడ్నవీస్ నుంచి తాజా ప్రకటన వచ్చింది. నీట్ 2024 పరీక్ష నిర్వహణ, వెల్లడైన ఫలితాలు తీవ్ర వివాదం సృష్టిస్తున్నాయి. 24 లక్షల మంది విద్యార్థుల భవితవ్యంతో ముడిపడిన అంశంపై తీవ్ర అలజడి రేగుతోంది. అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్షను మళ్లీ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తున్నారు. నీట్ ఫ్రాడ్, నీట్ పేపర్ లీక్, నీట్ స్కామ్, నీట్ రీకండక్ట్ వంటి హ్యాష్ ట్యాగ్లు సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి. ప్రశ్నాపత్రాల లీకేజ్తో విద్యార్థుల జీవితాలతో మోదీ సర్కార్ ఆడుకుంటోందని విపక్ష కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. మే 5న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2024 పరీక్షను నిర్వహించింది. 24 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్ష రాశారు. అయితే పరీక్ష నిర్వహణకు కేవలం 2 రోజుల ముందే ఓ స్కామ్ బయటపడింది. పరశురామ్ రాయ్ అనే ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని, తుషార్ భట్ అనే ఓ టీచర్ కలిసి గుజరాత్కు చెందిన 16 మంది విద్యార్థులను నీట్లో అక్రమంగా పాస్ చేయించడానికి ఒక్కొక్కరి నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపణలొచ్చాయి. డెన్మార్క్ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ పై దాడి జరిగింది. కోపెన్హాగన్ స్క్వేర్ వద్ద దుండగుడు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి జరిగిన వెంటనే ప్రధానిని సెక్యూరిటీ సిబ్బంది అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. ఇక్కడ ప్రధాని ఫ్రెడ్రిక్సన్ పై దాడి తమను కలిచివేసిందని పర్యావరణ మంత్రి ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ ఘటనపై విచారణ చేస్తామని ప్రకటించారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ప్రియులకు పసిడి ధర భారీ ఊరటనిచ్చింది. బంగారం ధర గరిష్టంగా 2080 రూపాయలు తగ్గి పసిడి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. కిలో వెండిపై 4000 రూపాయలు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 65,700 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాములు 71,670 రూపాయలు. కిలో వెండి 96,000కు చేరింది. టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ బైకులను రీకాల్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. జూలై 10, 2023 నుంచి సెప్టెంబర్ 9, 2023 మధ్య తయారు చేసిన వాహనాలను రీకాల్ చేస్తున్నట్లుగా తెలిపింది. ఆ ప్రోయాక్టివ్ ఇన్ఫెక్షన్ కోసం ఐక్యూబ్ మోడల్ ఎలక్ట్రిక్ వాహనాలను రీకాల్ చేస్తున్నట్లుగా కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. వాహనాల సామర్థ్యం ఎలా ఉందో నిర్ధారించుకోవడానికి బ్రిడ్జ్ ట్యూబ్ను తనిఖీ చేయనున్నారు. అందులో ఏదైనా సమస్యలుంటే కస్టమర్లకు సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగానే సర్వీస్ చేస్తామని కంపెనీ తెలిపింది. రైట్, మూవింగ్ ఆన్ టు వెదర్ అప్డేట్స్. తెలంగాణలో రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాల్టి నుంచి రానున్న 2 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని ప్రకటించింది. నిజామాబాద్ మీదుగా విస్తరించాయి నైరుతి రుతుపవనాలు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ, ఈశాన్య, మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం.
రానా దగ్గుపాటి ఔరంగజేబు పాత్రలో కనిపించబోతున్నాడట. అమిత్ రాయ్ దర్శకత్వంలో పీరియాడిక్ జానర్లో ఈ సినిమా రూపొందబోతోందని సమాచారం. సైఫ్ అలీ ఖాన్ వారసుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా రూపొందుతున్న దిల్లర్ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతుందట. శంకర్ అజిత్ కుమార్ కాంబోలో భారీ బడ్జెట్ లో ఓ సినిమా రూపొందబోతోందట. పీరియాడికల్ డ్రామా సబ్జెక్టుతో తెరకెక్కబోతోందట. కరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మట్కా సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల గెటప్పులతో కనిపించబోతున్నాడని టాక్. టాలీవుడ్ చిత్రం ముంజియా మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. హారర్ కామెడీ జానర్లో వచ్చిన ఈ మూవీ మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. చావు కబురు చల్లగా మూవీని రూపొందించిన కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు సమాచారం. IT ఇవాల్టి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.